ఇప్పుడు దానం నాగేందర్ సంబంధించిన ఒక వార్త వచ్చింది ఇక్కడ. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేని, ఆ పార్టీలో ఉన్నాను, 9 మంది ఎమ్మెల్యేల గురించి నాకు తెలియదు, గ్రేటర్ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తా, ఎంఐఎం సపోర్ట్ తో క్లీన్ స్వీప్ చేస్తాం, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అని చెప్పేసి కూడా దానం నాగేందర్ గారికి సంబంధించిన ఒక వార్త. దానం నాగేందర్ అయితే గొప్పతనం ఒప్పుకోవాలి. దానం నాగేందర్ ఇప్పుడు కడియం శ్రీహరి లెక్కనో, లేకపోతే పోచారం శ్రీనివాసరెడ్డి లెక్కనో, లేకపోతే మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, జంపింగ్ చేయాలని లేరు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కి, వాళ్ళు అసలు ఇప్పటిదాకా కూడా మేము పార్టీ మారలేదు, మేము కండవానే మార్చుకోలేదు, ఏదో రాష్ట్ర నియోజకవర్గ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి గారిని కలిసి మేము అంతవరకే, మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పేసి కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు. కానీ దానం నాగేందర్ మాత్రం మెచ్చుకోవాలి, గ్రేట్ గా ముంగడికి వచ్చాను, బరాబర్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో ఏరినా, కాంగ్రెస్ పార్టీలో ఉంటా, రేపు కార్పొరేటర్లను కూడా మంచి భారీ మేరతో గెలిపించుకుంటా అని చెప్పేసి గట్టిగా చెప్తుండే ఆయన. గట్ట మాట్లాడలేదు మాట్లాడితే. ఇప్పుడు ఒక స్పష్టంగా ఒకటి చేయాలి స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు. మొన్న ఏం మాట్లాడారు ఆయన, ఎవరు కూడా పార్టీ మారలేదు, పార్టీ మారినటువంటి సాక్ష్యాలు లేవని చెప్పేసి గడ్డం ప్రసాద్ గారు మాట్లాడుకుంటా ఒక మాట చెప్పిర్రు, ఏ పార్టీకి మారలేదు ఈ 10 మంది ఎమ్మెల్యే. మరి ఇప్పుడు డైరెక్ట్ మీడియా త్రూగానే మాట్లాడుతుండు కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్. మరి ఈయన మీద ఇప్పుడు మీ కళ్ళకు కనబడుతుంది కదా గడ్డం ప్రసాద్ గారు, మొన్నంటారేమో మీ కళ్ళకు అంటే నాకు ఎక్కడ కనబడలేదని మాట్లాడారు, ఎటువంటి సాక్ష్యాలు ఏమని మాట్లాడారు, సాక్ష్యం మేము ఇస్తున్నాం కదా, సాక్ష్యం రెడీ ఉంది, మీడియా ఇస్తుంది సాక్ష్యం. ఇప్పుడు సాక్ష్యం దానం నాగేందర్ ఎమ్మెల్యే మీద సాక్ష్యం మేము ఇస్తున్నాం కదా మీడియా, మరి ఇప్పుడు చర్య తీసుకుంటారా? మరి మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన దానం నాగేందర్ కనబడతలేడు అంటే దానం నాగేందర్ మాట్లాడిన మాటలు కనబడతారు, ఆయన మళ్ళా దేవతలకు వస్తారా మీరు కథ అంతా? ఇప్పుడు చూడాలిగా స్పీకర్ అసలు ఇక ఆయన తీసుకుంటాడా చర్య ఈ ఖైరతాబాద్ ఎమ్మెల్యే మీద, తీసుకోవడం, అది కూడా మనకు తేడా తెల్లం అయిపోతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.